శ్రీమాత్రే నమః. గణేశుని యొక్క విగ్రహ స్వరూపంలో చాలా విశేషవంతమైనటువంటి గుణగణాలు దాగి ఉన్నాయి. ఆయన లంబోదరానికి చుట్టూతా కూడానండి పాము చుట్టుకొని ఉంటుంది. నాగాభరణం, ఆయన నాగాభరణుడు. ఇక్కడ అదేమిటి, అక్కడెందుకు చుట్టుకున్నాడు అని చెప్పేసి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క లంబోదరానికి బిగించినటువంటి సర్పం కుండలిని శక్తికి సంకేతం. కుండలిని శక్తికి సంకేతమైనటువంటి ఈ తత్వం మానవుడికి కూడాను ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసరింపజేయటానికి గణపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. స్వామివారి వాహనం చాలా చిన్నది, ఎలుక. ఇది అందరికీ తెలిసిందే. అదే కాదు, నెమలి కూడా ఉంది, అలాగే సింహం కూడా ఉంది, సర్పం కూడాను ఉన్నది అని చెప్పేసి ముద్గల పురాణం మనకు తెలియజేసింది. మత్సరాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహారం చేయటానికి వక్రతుండావతారం దాల్చినప్పుడు స్వామివారికి సింహం వాహనమైంది. అలాగే కామాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహారం చేయటానికి వికటావతారం ఎత్తినప్పుడు నెమలి గణపతికి వాహనమైంది. నెమలి కూడాను కామానికి, గర్వానికి, అహంకారానికి ప్రతీకగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి మనందరికీ తెలిసినటువంటి వాహనం ఎలుక. దీన్నే అఖువు అని, మూషికం అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఎలుక అనేటువంటిది క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీకగా చెప్పడం జరిగింది. ఎలుక తమోగుణ, రజోగుణాల విధ్వంసకారక శక్తికి సంకేతికం అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఈ సంకేతక లక్షణాన్ని అర్థం చేసుకొని స్వామిని అర్చన చేసి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.